బృందావనంలో ఒక ఉదయం యశోదమ్మ వెన్న పాత్ర ఖాళీగా కనిపించింది. గోపికలు పరిగెత్తుకుంటూ వచ్చి చెప్పారు, యశోద యశోద, నీ కృష్ణుడే మా ఇంటి వెన్నంతా తిన్నాడు తెలుసా అని. అప్పుడే వెన్న పూసిన పెదవులతో చిన్న చేతిలో మట్టి కుండ పట్టుకొని కృష్ణుడు అమాయకంగా నవ్వాడు. యశోదమ్మ కోపంగా అడిగింది, ఏమిటిది కృష్ణయ్య, నువ్వు నిజంగా వెన్న దొంగిలించావా అని. అప్పుడు కృష్ణుడు మృదువుగా అన్నాడు, అమ్మా, మీరు ఎంతో ప్రేమతో కలిపి చేసిన వెన్నే కదమ్మా నేను తిన్నది, అది దొంగతనం ఎలా అవుతుందమ్మా అని తన చిన్ని చిన్ని మాటలతో యశోదతో అన్నాడు. ఆ మాటలకు యశోదమ్మ హృదయం కరిగిపోయింది. ఆ మాటలకు యశోద అమ్మ ఒక ఆలోచనలోకి వెళ్ళిపోయింది. అవును, నేను ఎంతో ప్రేమతో చేసిన వెన్నే కదా నా కృష్ణుడు తిన్నాడు, అది దొంగతనం ఎలా అవుతుంది అని అనుకుంది యశోద. అప్పుడు యశోద గోపికలతో అంది, అవును, నాకు అన్నయ్య వెన్న దొంగ ఎలా అవుతాడు, ప్రేమ దొంగ కదా అని అనగానే అక్కడున్న గోపికలందరూ నవ్వారు. మనం ఈ కృష్ణుడి కథ నుంచి తెలుసుకున్న నీతి ఏమిటి? ప్రేమతో పంచుకున్నది ఏది కానీ దొంగతనం కింద పరిగణించబడదు. అలాగే మనం ప్రేమతో దేవుడికి ఏది సమర్పించినా అది నైవేద్యంతో సమానమవుతుంది. ఫైనల్లీ కన్నయ్య వెన్న దొంగ కాదు, మనందరి హృదయాలను దోచుకునే ఒక ప్రేమామూర్తి. సో ఇదండి ఇవాల్టి స్టోరీ. ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ మీకు కనుక కావాలంటే ప్లీజ్ మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్, షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ.